2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2026. సరే కడపైతే నిండదు కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ కూడా చేస్తారు. బట్ దీంతో పాటే మనసులో ఒక కోరిక ఉంటుంది. కనీసం ఈ సంవత్సరం అన్నా మనము కోట్లాధికారి అయ్యే దారి ఏదైనా దొరుకుతుందా? ఆ కోట్లాధికారి అవ్వాలంటే మనం సంపాదించే కొన్ని వేల రూపాయలతో కోట్లాధికారి ఎలా అవ్వాలి? అది పాసిబులేనా? సరే చాలామంది అంటుంటారు నెలకు ₹1,00,000 పెట్టు, 50,000 పెట్టు, లేదంటే 20,000 పెట్టు, అఫ్కోర్స్ 10,000 పెట్టు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు నెల నెల. కానీ కరెక్ట్గా కోట్లాధికారి అవ్వడానికి ఎంత పెట్టాలి? అండ్ ₹1,00,00,000 కోసమే 10,000 పెట్టాలా? లేదంటే ₹1,00,00,000 కంటే ఎక్కువ కూడా మనం సంపాదించుకోవచ్చా? ఇది అందరి మనసులో ఉన్న ప్రశ్న. స్పెషల్లీ ఇంతగనం ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిన తర్వాత నిజంగా నేను అంటున్నాను, గత సంవత్సరంలో మనం చూసాము లైక్ మామూలు మన కూరగాయల విషయం మాట్లాడుకున్నా కానీ రూపాయి నుంచి చూసుకుంటే ₹20 మధ్యలో ఉన్న టొమాటో ధర కాస్త ఈ సంవత్సరం మనం చూసుకుంటే ₹50-80 కేజీ కలిగిపోయింది. ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటామంటే ఇది బాగా గుచ్చుకుంటుందండి అందరికీ. ఎందుకంటే ప్రతి నెల కాదండి, ప్రతిరోజు మీకు కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, అది గ్రాసరీస్లో కావచ్చు, అది కావాల్సిన వెజిటేబుల్సే కావచ్చు, ఇవి లేకుండా మనం అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేము, లంచ్ చేయలేము, అండ్ డిన్నర్ కూడా అసలే ఉండదు. సో కావాల్సింది ఏంటంటే మనందరికీ కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మరి ప్రతి సంవత్సరమే కాదండి, ప్రతి నెల ప్రతి వారం ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. అది మన కంట్రోల్లో లేదు. ఎక్కడికైనా వెళ్తే ఒక రేటు ఒక వారం ముందో ఒక నెల ముందో ఉన్న రేటు కాస్త మీకు ఈజీగా 20% పెరిగిపోతుంది ప్రతి నెల. మరి ఇలా 20% ప్రకారం పెరుగుతూ పోతే సంవత్సరం వదిలేయండి, 10 నెలలకే మీకు కనీసం 200% అవుతుంది ఆ పెరిగిన రేటు. మరి దీని ప్రకారంగా మనం ఎంత సంపాదించుకోవాలి, ఎంత జమ చేసుకోవాలి, దానికోసం ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇవన్నీ ప్రశ్నలకు ఒకటే సమాధానం అండి. జస్ట్ మీరు 10,000 పెట్టండి, 20 సంవత్సరాల్లో కనీసం ఒక 37 కోట్లు మన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. సో ఎలా అది పాసిబుల్? దానికి ఒకవేళ కాస్త టైం తీసుకున్నా కానీ అప్పుడు మనం ఎంత ఎర్న్ చేయగలుగుతాము? ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది? ఇందులో రిస్క్ ఎంత ఉంటుంది? ఇందులో రిస్క్ తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంటుంది? అండ్ నాకు వేరే వేరే ఆప్షన్స్ ఇవ్వండి, నేను మాత్రం దీనికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 నెలకి అంటే దానికోసం నా దగ్గర ఉంది ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ అ ప్లాన్. ఎందుకంటే ఫస్ట్ మీకు చూపిస్తాను ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ భారతదేశంలో. సో గత సంవత్సరంలో చూసుకుంటే 2025లోనే కాదు, గత 10 సంవత్సరాల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చాయి అంటే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేర్లు మనం చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక పబ్లిసిటీ వీడియో కాదు, ఇది ఒక సీరియస్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ లిటరసీ వీడియో అనమాట. సో ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసము, సో దట్ మీరు కనీసం ఈ 2026లోనన్నా మనం ఆ దారి పైన మనం నడవచ్చు. ఒక క్లారిటీ మీకు దొరుకుతుంది. దీని తర్వాత మీకు డౌట్స్ ఉన్నాయా, ప్రశ్నలు ఉన్నాయా? అఫ్కోర్స్ ఈ దారిలో మనం నడవాలి అంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకి కాల్ చేయండి, చెప్తా. బట్ లెట్స్ స్టార్ట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ చాలా మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో 29%, 28.95 అనమాట. సో గత 10 సంవత్సరాలు చూసుకుంటే కనీసం 14-15% మధ్యలో రిటర్న్స్ ఇచ్చాయి. సో మనం ఏం చేద్దామంటే యావరేజ్గా జనరల్గా ఏంటంటే 12% మినిమం తీసుకోవాలి, అంటే యావరేజ్గా అంతే తీసుకోండి అని చెప్తారు. కానీ ఇక్కడ 12% కంటే ఎక్కువ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. ఐ థింక్ ఇఫ్ వీ స్టార్ట్ కౌంటింగ్ కనీసం ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయండి అబౌట్ 12% ఇచ్చేటి. సో నేనేం చేశానంటే మీ అందరి కోసము ఒక డిఫరెంట్ క్లారిటీ ఇద్దాము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్లో. ఎలా మనము ఆ 30 కోట్లు కావాల్సిన అవసరమైన ఆ ఫిగర్ని మనం చేరుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొత్తగా పెళ్ళయ్యారు, లేదంటే పెళ్లి చేసుకోబోతున్నారు, లేదంటే మీరు ఒక యువకులు అనుకోండి, ఆర్ ఈవెన్ ఒక యువతి ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ కెరియర్, అంటే జాబ్ చేసుకుంటూ ఆర్ బిజినెస్ చేసుకుంటూ. సో వీళ్ళందరికీ కూడా అఫ్కోర్స్ ఎవరైతే మిడిల్ ఏజ్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా పనికి వస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి ఒక ఏజ్ అంటూ ఉండదు. మీ మనసులో ఒకసారి అది నిర్ణయం తీసుకుంటే చాలు. సో స్టార్టింగ్ విత్ 14%, 29% యావరేజ్ రిటర్న్స్ ఇక్కడ ఉన్నాయండి. సో నేనేం చేశానంటే 12% రిటర్న్స్ అంటే మనకి 10,000 ప్రతి నెల మనం పెట్టుబడి పెట్టాలి, 10%తో పెంచుకుంటూ వెళ్ళొచ్చు.
12% ఒకవేళ తక్కువ రిటర్న్స్ వచ్చినా కానీ 40 సంవత్సరాలు టైం పడుతుంది. ఇది మీ రిటైర్మెంట్ కోసం పనికొచ్చే వీడియో ఇది కూడా. అంటే ఈ ఐడియా నేను చెప్పేది. కానీ రిటైర్మెంట్ కంటే ముందే అంటే నేను ఈ రోజున 20 నా ఏజ్ అండి. చిన్న జాబ్ స్టార్ట్ చేశాను. ఒక మంచి సాలరీ ఉంది. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్ లేదంటే 40 ఇయర్స్‌కి నేను కోట్లాధికారి అవ్వాలి అంటే దానికోసం కూడా ఈ వీడియో పనికొస్తుంది చూడండి. సో 40 ఇయర్స్ విత్ 12% రిటర్న్స్ అంటే మనకు దాదాపు 31 crores 85 lakhs వస్తాయండి. ఇది 12% రిటర్న్స్తో. ఒకవేళ మీరు అదే 10,000 10%తో 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనం సంపాదించుకుంటే, ఎందుకంటే మినిమం మీద 12 ఉంది కాబట్టి మ్యాక్సిమం స్కై ఇస్ ద లిమిట్. కొన్ని సంవత్సరాల్లో మీకు 50% కూడా వచ్చింది, 30% కూడా వచ్చింది. ఎగ్జాంపుల్ మీకు చూపించా. సో అప్పుడు మీకు ఓన్లీ ఆ 30 కోట్ల అన్న ఫిగర్ రీచ్ అవ్వడానికి 30 సంవత్సరాలే పడుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 30 crores 44 lakhs అనమాట. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇదే 10,000తో ఇంకా తక్కువ సమయంలో ఇంకా తక్కువ సంవత్సరాల్లో మనము ఆ 30 కోట్ల అనే ఫిగర్కి చేరగలుగుతామా చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ ఐడియా ఇస్తున్నాను. సేమ్ అదే 10,000 రూపీస్ 10%తో పెంచుకుంటూ వెళ్ళడము. 28% రిటర్న్స్ గురించి మనం 29 వరకు చూసాం కదా. ఇన్ఫ్యాక్ట్ 36% కూడా ఉందండి. బట్ మీ ఎగ్జాంపుల్ కోసం 29% వరకు నేను చూపించాను. సో 28% ఒకవేళ వస్తే 25 ఇయర్స్లోనే, అంటే మీరు 20వ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 45వ లేదా 46వ సంవత్సరంలోనే మీరు 37 కోట్ల 29 లక్షలు మీరు ఇక్కడ సంపాదించగలుగుతారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంకొక సాలిడ్ ఐడియా ఉంది, మీకు అది కూడా చూపిస్తా. నచ్చితే ఇంప్లిమెంట్ చేయండి. నా ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే 10,000 రూపాయలు మాత్రం మనం పెట్టుబడి పెడుతున్నాము. కానీ కాస్తంత మన లైఫ్ స్టైల్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి. ఒక విషయం చెప్తా. స్టార్టింగ్లోనే లైఫ్లో అందరూ సినిమాలు చూసి క్లబ్స్కి వెళ్ళి పబ్స్కి వెళ్ళి లైక్ లిటరల్గా బైక్లు కార్లు కొనుక్కొని బాగా ఎంజాయ్మెంట్ చేశారనుకోండి, రిటైర్మెంట్ లైఫ్కి అడుక్కుని తినే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వయసు మీ చేతిలో ఉంది, ఎనర్జీ మీ చేతిలో ఉంది, అలాంటి సమయంలో మీకు జీతం తక్కువ ఉన్నా కానీ మీరు కాస్తంత ఈ అమౌంట్ నాది కాదు, నేను భవిష్యత్తు కోసం నేను పెట్టుబడి పెడుతున్నాను, అందులోనే నా బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి ఎవరైతే డిసైడ్ చేసుకుంటారు యంగ్ ఏజ్లో, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్కి ఖచ్చితంగా వాళ్ళు రిచ్ అవుతారు. అందులో డౌటే లేదు. అది 100% కాదండి, 1000% గ్యారంటీడ్ విషయం అది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రిటైర్మెంట్కి వాళ్ళు కోట్లాధికారి అవుతారు. ప్రొవైడెడ్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి కైండ్ ఆఫ్ రిచ్నెస్ వాళ్ళు పొందుతారు. ఎవరైతే అట్ ద యంగ్ ఏజ్ రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనుకున్నారో, లైఫ్ ఇలాగే కొనసాగుతుంది, నా దగ్గర అత్తగారి ఇంట్లో బాగా ప్రాపర్టీ ఉంది, నా దగ్గర ఉంది, మా నాన్న దగ్గర ఉంది అనుకుంటే మాత్రం అది తప్పు. అది మీకు ఎప్పుడు కూడా మీ వెంబడి ఉండే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఏదైనా ఒక ఎమర్జెన్సీలో ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి. కానీ ఎవరైతే వెనక ముందు ఏమీ లేని వాళ్ళు ఎంతోమంది ఊర్ల నుంచి సిటీకి వచ్చేసేసి కోట్లాధికారి అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక తెగింపుతో ఇక్కడ దాకా వచ్చేసి గుడిసెల్లో ఉండి మరి అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్లో ఉండే వాళ్ళు కూడా నేను చూశాను. సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోట్లాధికారి అవుతారు, అందులో డౌటే లేదు. సో వాళ్ళందరికీ ఈ ఐడియా నేను చెప్పబోతున్నాను. సేమ్ 10,000 రూపాయలు మీరు ప్రతి నెల పెట్టుబడి పెడతారు, కానీ ఇక్కడ మీరు సంవత్సరానికి ఒకసారి 30%తో పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ గెట్ రిచర్ విత్ ఎ లెసర్ టైం, నా దగ్గర ఎక్కువ సమయం ఉంది కానీ నేను అంత సమయం తీసుకోదలుచుకోలేదు, బట్ నేను 20 ఇయర్స్లో కనీసం ఒక 30 కోట్లు సంపాదించగలుగుతానా? ఎస్, దానికి ఆన్సర్ ఎస్ అని చెప్తాను. సో అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యావరేజ్గా 40 to 60% రిటర్న్స్ అంటున్నాను, కానీ మనమైతే బేసిక్గా 12% తీసుకుంటాము. బట్ ఒకవేళ మనకు 60% కాదు, 12% కాదు, దీని మధ్యలో ఒక 30% లోపల వచ్చిందనుకోండి, అప్పుడు మనకు రిటర్న్స్ 20 ఇయర్స్లోనే మనకు కావాల్సిన 39 కోట్ల 18 లక్షల రూపాయలు అకౌంట్లో ఉంటాయి. దిస్ ఈజ్ ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇండియా ఎక్కువగా డెవలప్ కానంత రోజుల్లోనే మీకు దాదాపు 30% వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇండియా ఇంకా సూపర్ పవర్ కాబోతుంది. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉండబోతుంది. $1 ట్రిలియన్ రానికి ఇండియాకి దాదాపు 60 సంవత్సరాలు పట్టిందండి. అదే $4 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోనికి జస్ట్ వితిన్ 20 ఇయర్స్లో వచ్చేసిందనమాట. సో వితిన్ 60 to 80 ఇయర్స్ మధ్యలో ఇండియా $4 ట్రిలియన్ సంపాదించుకుంది. అలాంటిది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ $5 ట్రిలియన్ నుంచి $10 ట్రిలియన్ వరకు టార్గెట్స్ పెట్టుకున్నారు. ఇది ఎంతో సమయం కాదండి, మహా అంటే 2 to 4 ఇయర్స్ లోపలే అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఉన్నప్పుడు
మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావడం చాలా ఈజీ. ఎందుకంటే కొంచెం మీరు రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అలాంటి కైండ్ ఆఫ్ మీ డెస్టినీకి మీరు చేరుకుంటారు. అండ్ ఇలాంటి ఫండ్స్లో సెలెక్ట్ చేసుకునే ముందు లార్జ్ క్యాప్ అంటున్నారు 2025లో, కానీ 2026లో అందరు ఏమంటున్నారు అంటే గోల్డ్ ఇంకా పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది, దాంతోపాటే మిడ్ క్యాప్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. మరి ఎగ్జాక్ట్లీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి ఫండ్ మేనేజర్ని ఎన్నుకోవాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీని ఎన్నుకోవాలి, అందులో ఎలాంటి కంపెనీ పేర్లు ఉండాలి, ఇవన్నిటి కోసం నేను తీసుకోబోతున్నాను 26 జనవరి రోజున, రిపబ్లిక్ డే రోజున ఒక స్మార్ట్ క్లాస్ ఉండబోతుంది. సో ఈ స్మార్ట్ క్లాస్లోనే మీరు ఒక మాస్టర్ అవ్వబోతున్నాను. సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ మాస్టర్ క్లాస్ యాజ్ వెల్. కాల్ చేయండి, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు ఈ క్లాస్ అవైలబుల్ ఉంటుంది ఈ రోజే. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఉన్నప్పుడు మాత్రం త్వరపడాలి. లేట్ అయ్యారంటే ఈ సంవత్సరం కూడా మీరు కోట్లాధికారి అయ్యే దారిలోకి స్టార్ట్ అవ్వలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.